గుడ్ మార్నింగ్ ఆల్. చూడండి, ఇక్కడ 3 to 6 ఇయర్స్ చిల్డ్రన్ 63 ఉన్నారు. ఇక్కడ మనం క్లిక్ చేసి చూస్తే కూడా చిల్డ్రన్ 63 మెంబర్స్ కనబడతారు మనకి. ఓకే, చూడండి ఇలా లిస్ట్. తర్వాత మీరు ఎవరైనా నేమ్స్, ఇక్కడ అన్షిక ఉంది, క్లిక్ చేయండి. టిహెచ్ఆర్ అలెక్సియం. ఇక్కడ విల్లింగ్ టు టేక్ టిహెచ్ఆర్ హెచ్సిఎం ఉంది చూడండి, నో అని ఉంది. ఎవరు? అన్షిక. ఓకే, నెక్స్ట్ ఇంకొకరిది చూద్దాము. హరీష్, బ్యాగరి హరీష్ది కూడా చూద్దాం. బ్యాగరి హరీష్ ఏముంది? విల్లింగ్ టు టేక్ టిహెచ్ఆర్ హెచ్సిఎం ఎస్ ఉంది, చూసారా? సో ఈ రెండు నేమ్స్ మనకు డైలీ ట్రాకింగ్లో కనబడుతున్నాయా లేదా అనేది చెక్ చేద్దాము. డైలీ ట్రాకింగ్కి వెళ్ళి ఇక్కడ మార్నింగ్ అటెండెన్స్ ఉంది కదా, స్నాక్స్, ఈ అటెండెన్స్ దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి, బ్యాగరి హరీష్ మనము విల్లింగ్ టు టేక్ హెచ్సిఎం ఆర్ టిహెచ్ఆర్ ఎస్ అని ఇచ్చాం కాబట్టి ఇందులో వస్తుంది. ఓకే, అనీషా ఎక్కడన్నా ఉందా? ఏతోని స్టార్ట్ అయింది, మీరు చూడండి, ఇక్కడ లేదు. ఎందుకంటే ఆమెకు మనము నో అనే ఆప్షన్ ఇచ్చాం కాబట్టి అటెండెన్స్లో రావట్లేదు. సో ఇది మనం పక్కాగా చేసుకుంటే టీచర్స్ అందరూ, సర్వేలో ఉన్న పిల్లలందరూ కూడా అటెండెన్స్లోకి రారు. కానీ చాలామంది సర్వేలో ఉన్న వాళ్ళందరి వస్తున్నాయి అని చెప్తున్నారు, కానీ ఇది టీచర్స్కి తెలియజేయండి. సర్వేలో ఉన్న పిల్లలందరినీ అటెండెన్స్లో చూపించాల్సిన అవసరం లేదు. మీకు డాష్ బోర్డ్లో కూడా మీరు ఎవరైతే అటెండెన్స్లో చూపిస్తున్నారో అవే ఫిగర్స్ కనబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇది ఆమ్దూర్ సెంటర్ది నేను ఓపెన్ చేశాను. 24 మెంబర్స్ ఇక్కడ కనబడుతున్నాయి అటెండెన్స్, మార్నింగ్ స్నాక్. అలాగే హెచ్సిఎంలో కూడా 28 మెంబర్స్ కనబడుతున్నారు. కానీ నాకు డాష్ బోర్డ్లో మాత్రము 24 మెంబర్సే కనబడుతున్నారు అటెండెన్స్. దాని ప్రకారం డాష్ బోర్డ్లో కూడా ఎక్కడ వేరియేషన్ లేదు. యాప్కి డాష్ బోర్డ్కి వేరియేషన్ లేదు. మేము విత్ స్క్రీన్ షాట్స్తో తీసుకొని మేము అబ్జర్వ్ చేస్తున్నాము. టీచర్సే కొందరు అప్డేట్ చేసుకోక ఎక్కువ మెంబర్స్ని చూపిస్తున్నారు, దానితోని పర్సంటేజ్ తక్కువ కనబడుతుంది. సో ఇది అందరూ ఒకసారి మీ టీచర్స్కి షేర్ చేసి కరెక్ట్గా ఎవరైతే మన సెంటర్లో ఎన్రోల్ అవుతున్నారో వాళ్ళ నేమ్సే అటెండెన్స్లో వచ్చే విధంగా అప్డేట్ చేసుకోమని చెప్పండి. అలాగే అంగన్వాడీ సెంటర్కి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తున్నా. చిల్డ్రన్ది 3 to 6 ఇయర్స్. ఓకే, వీళ్ళు అంగన్వాడీ సెంటర్కి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోసం వస్తున్న వాళ్ళు ఎంతమంది అనేది కూడా మనం అప్డేట్ చేసుకుంటాం. అంటే చైల్డ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్ ఆర్ అంగన్వాడీ సెంటర్ అనే ఆప్షన్ వస్తుంది. అప్పుడు అంగన్వాడీ సెంటర్ అని నొక్కితే అంగన్వాడీ సెంటర్ అని వస్తుంది. స్కూల్ అని నొక్కితే అంటే అదర్ స్కూల్కి వెళ్తున్న వాళ్ళు, ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ వెళ్తున్న వాళ్ళైతే స్కూల్ అని మనం దాని మీద నొక్కాలి. ఓకే, ఎవరి అయితే అంగన్వాడీ సెంటర్ అని నొక్కుతామో వాళ్ళవి మాత్రమే మనకు అటెండెన్స్లో కనబడతాయి నేమ్స్. ఓకే, ఇక్కడ చూడండి, అన్షిక పేరు మీద క్లిక్ చేస్తే అప్డేట్ ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే మనకి చైల్డ్ గోయింగ్ టు ఇక్కడ స్కూల్ ఆప్షన్ మీద క్లిక్ చేశారు అంటే ఈమె అంగన్వాడీ సెంటర్కి రావట్లేదని అర్థం. ఈ చైల్డ్ నేము ఇప్పుడు మనకు డైలీ ట్రాకింగ్లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే అటెండెన్స్ హెచ్సిఎంలో మనకు కనబడుతుందా లేదా చూద్దాం. ఓకే, హెచ్సిఎం మీద క్లిక్ చేసి 3 to 6 ఇయర్స్ చిల్డ్రన్ దాంట్లో క్లిక్ చేసిన తర్వాత అన్షిక ఇక్కడ ఉందా పేరు, ఐడెంటిఫై సెర్చ్ చేస్తే అసలు కనబడతానే లేదు నేమ్. సో
ఎవరినైతే మన అంగన్వాడీ సెంటర్కి వస్తున్నారో వాళ్ళకి మాత్రమే అంగన్వాడీ సెంటర్ అని క్లిక్ చేస్తే మనకి ఇందులో నేమ్స్ వస్తాయి. వాళ్ళకి మనం హెచ్సిఎంగా అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డైలీ ఎవరైతే పిల్లలు సెంటర్కి రారో వాళ్ళకి ఆబ్సెంట్ వేస్తాము. వచ్చిన పిల్లలకి హెచ్సిఎం అప్డేట్ చేస్తాము. ఈ విధంగా ప్రతి అంగన్వాడీ టీచరు అప్డేట్ చేసుకోమని చెప్పండి. అప్పుడు మన ఎస్ఎన్పి రిపోర్ట్ అనేది పర్సంటేజ్ పెరుగుతుంది. ఓకే.